ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. మెరుపు కలలు మెరుపు కలలు స్వామి, ఇక చాలు, అలసిపోయాను. పెట్టిన పరీక్షలు, ఇచ్చిన పనిష్మెంట్లు చాలు. ఇకనైనా ఒక దారి చూపించు. ఇంతకంటే నేనేం కోరుకోవడం లేదు. అండగా ఉన్న నాన్న అర్ధాంతరంగా వెళ్లేసరికి మా జీవితాల్లో అనుకోని మార్పులొచ్చాయి. నాన్న తోడుతో కష్టం అంటే ఏంటో తెలియని మాకు నాన్న దూరమైన క్షణం నుండి కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు తప్ప ఇంకేమీ లేవు. ఈ జాబ్ వచ్చేలా చూడు స్వామి, ప్లీజ్. అవసరాల కోసం అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చారు. పాపం, ఎవరింట్లో ఏ కష్టం ఉందో. అందరూ మీ ప్రొఫైల్స్ ఇవ్వండి. సరిత, మణి, నాగబాబు, నాగమణి, నవీన్ కుమార్, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ నేనే అనుకుంటా. మేడం మేడం, ఎక్కడికి? ఇంకెవరూ లేరు కదా, చివరిగా మిగిలింది నేనే కదా, అందుకే వెళ్తున్నాను. మీరు లోపలికి వెళ్లేదుంటే నేనే పిలిచేదాన్ని కదా. అంటే ఇంటర్వ్యూ అయిపోయింది మేడం, ఇక మీరు వెళ్ళొచ్చు. అదేంటి, అసలు నన్ను లోపలికే పిలవలేదు, ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు. మీరేమో ఇంటర్వ్యూ అయిపోయిందంటున్నారు. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కనుక్కుని వస్తాను. సారీ మేడం, ఇంటర్వ్యూస్ అయిపోయాయి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏం మాట్లాడుతున్నారు? ఇంటర్వ్యూ చేయకుండా ఇంటర్వ్యూ అయిపోయిందంటే ఏంటి మీ ఉద్దేశం? మేము ఎన్నో ఆశలతో ఈ జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలని ఇంత దూరం వచ్చి గంటలు గంటలు ఎదురు చూస్తే మీరు ఇలా అండవేంటి? నేను వెళ్ళి మీ బాస్తో మాట్లాడొస్తాను. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరిలా బలవంతంగా లోపలికి వెళ్తే మా జాబులు పోతాయి. ప్లీజ్ మీరు బయటికి వెళ్ళండి. నేను లోపలికి వెళ్తే మీకు ఇబ్బంది. సరే అయితే నేను మీ బాస్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేస్తాను.
జరుగుతుంది? ఏం అర్థం కావడం లేదు. మనుషులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మా అవసరాలు ఎందుకు వీళ్ళకి ఇంత కామెడీగా కనిపిస్తున్నాయి? ఏంటి ఆ అమ్మాయి ఇంకా అక్కడే ఉంది? పంపించేయమని చెప్పానుగా. సార్ తను ఎంత చెప్పినా వినడం లేదు సార్. అంకుల్, మీరా? థ్యాంక్ గాడ్. నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరనుకుంటే ఇక్కడ మీరున్నారు. అంకుల్, ఇంటర్వ్యూలో నా పేరు మిస్ అయింది. మీరు కొంచెం చెప్పండి అంకుల్. ఈ జాబ్ నాకెంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా. జాబు అవసరమనే కాదమ్మా, జాబ్ రావడానికి నీకు అర్హత కూడా ఉండాలి. అసలు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నేను ఈ జాబ్కి పనికిరాను అని ఎలా అంటారు అంకుల్? ఇక్కడ ఇంటర్వ్యూలు అయిపోయాయి సంయుక్త, సెలక్షన్స్ కూడా అయిపోయాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అర్థమైంది అంకుల్, అర్థమైంది. కానీ ఒక్క విషయం అర్థం కావడం లేదు. మిగతా వాళ్ళు ఎవరేమనుకున్నా, మా గురించి ఎలా మాట్లాడుకున్నా తెలియక మాట్లాడారు అనుకోవచ్చు. కానీ మీరు మా డాడీని ఎంత దగ్గరగా చూశారు. మా డాడీ గురించి మీకు బాగా తెలుసు. అలాంటిది మీరు కూడా డాడీని అపార్థం చేసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాల పరిచయంలో డాడ్ గురించి, డాడీ యొక్క నిజాయితీ గురించి మీకు తెలీదా అంకుల్? నేను అలాగే అనుకున్నాను, కానీ జరిగింది మొత్తం చూశాక ఇన్ని సంవత్సరాల పరిచయం ఉన్న భరద్వాజ్ గురించి నాకేమీ తెలియదని అర్థమైంది. మనుషులు పైకి ఒకలా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం వేరు. ఆ విషయం నాకు ఈ మధ్యనే అర్థమైంది. భరద్వాజ్ నిజాయితీ, మంచితనం ముసుగు మాత్రమే అని అర్థమైంది. ఆ ముసుగు తొలగితే వాళ్ళ నిజస్వరూపం బయటపడి వాళ్ళు ఎంత మోసగాల్లో, ఎంత అసహ్యంగా ఉంటారో అర్థమైంది. అంకుల్, సారీ సంయుక్త, ఇక్కడ నీకు జాబ్ లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంకుల్, అంకుల్ ప్లీజ్. చెప్పానుగా, కనీసం మీరైనా నిజాయితీగా ఉండడం నేర్చుకోండి.